షుడ్ రియల్లీ అప్రిషియేట్ యూ బ్రదర్స్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు నాలో ప్రేరేపిస్తున్న మాట, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారిది వాక్య పరిచర్య అయితే, ఆరాధన చేసే వాళ్ళది ఆరాధన పరిచర్య అయితే, వాయిద్యాలు వాయిస్తున్న మీరు వాయిద్యాలు వాయిస్తుంటే దయ్యాలు పారిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి. బైబిల్లో ఉందా లేదా చెప్పండి? బైబిల్లో వాయిద్యాలు వాయిస్తుంటే దయ్యాలు పారిపోయినా లేదా? ఇది పరిచర్య. మీరు దైవజనులు. మీరు మీ చేతికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. మీరు వాటి ద్వారా ఆరాధన చేస్తున్నారు మీరు. సో నెవర్ థింక్, ఎందుకంటే నాకు యూజువల్గా వీళ్ళని చాలా మంది, నాకు ఇక్కడ గురించి తెలియదు, మా వైపు ఆర్కెస్ట్రా అంటారు, అది అనడం కూడా నాకు ఇష్టం లేదు. దే ఆర్ వర్షిప్ టీమ్, దే ఆర్ వర్షిపర్స్. యుద్ధాలకి వెళ్ళేటప్పుడు ఇలాగా వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడే వాళ్ళు పిలువనిపించరు. ఎందుకంటే వాళ్ళ మీద అభిషేకం అలా నిలబడి ఉంటుందంట. అందుకే కదా దావీదు వెళ్ళి తన యొక్క వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే సౌలు మీద ఉన్న దయ్యం పారిపోయిందంట. దట్ వే ఐ ట్రూలీ సే యు హ్యావ్ ఎ గ్రేటర్ అనాయింటింగ్ అపాన్ యూ. దేవుడు మిమ్మల్ని చాలా ఘనమైన పరిచర్లో కూర్చోబెట్టాడు. ఇవేవి లేకుండా ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని చూసుకోండి. ఇమాజిన్, ఒకసారి ఊహించుకోండి. సో ఎందుకో తెలియదు కానీ ఐ వాంట్ హానర్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చేసేటటువంటి ప్రయత్నం, ఇక్కడ పాడేవారు నిన్నటి నుండి పాడుతూ ఉన్నప్పుడు కూడా మీరు వారితో పాటు ఎంతో జోష్ను మాకు ఇక్కడ మీరు అందిస్తూ సపోర్ట్ని ఇస్తూ చేస్తున్నారు. మీ పరిధిలో మీ ప్రతి సరిహద్దులను దేవుడు ఇంకా విశాలపరిచి అనేక మందిని మీరు ఇంకా దేవుని కొరకు త్రిప్పులాగా మీకు దేవుడిచ్చిన కళను వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా.